బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన పార్టీ అగ్రనాయకత్వంతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయింపే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు రేవంత్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పార్టీ అగ్రనాయకత్వంతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది శివ? రైట్ రత్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈ రోజు అధికారిక కార్యక్రమాలకు సంబంధించి ముందుగా ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అధిష్టానం పెద్దలతో భేటీ కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ కొనసాగబోతుంది. ముందుగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పర్యటనలో క్యాష్ సెన్సస్ గురించి రాష్ట్ర మంత్రివర్గం, స్థానిక సంస్థల ఎన్నికలు, పిసిసి కార్యవర్గంపై గత పర్యటన సందర్భంగా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగింది. అయితే ఈసారి మరోసారి క్యాష్ సెన్సెస్ కులగణన మరోసారి చేపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు పార్టీ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా నిన్న అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని దీపదాస్ మున్సిని తప్పిస్తూ మీనాక్షి నటరాజును నియమించారు. దానికి సంబంధించి ఈ రోజు పార్టీ అధిష్టానం పెద్దలతో కూడా కలిసి దానిపై కూడా చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. గతంలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారికంగా నిన్న ప్రకటించారు. ఇక మరోవైపు దీపదాస్ మున్సిని కేరళకే పరిమితం చేసినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల్లో వస్తున్న స్పందన, ప్రజలను చూస్తున్న స్పందన వంటి అంశాలపై ఫర్దర్ గా ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ప్రధానంగా పార్టీ అధిష్టాన పెద్దలతో కూడా చర్చించబోతున్నారు. ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే అంశాలపై కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరొక పార్టీ అంతర్గత విషయాలపై కూడా ప్రధానంగా ఈ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే ఇటీవల కులగణనకు సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కులగణనలో పాల్గొనలేదు. ఆయన కుటుంబం మొత్తం కూడా ఈసారి మళ్ళీ రెండోసారి కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈసారి కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే దానిపై మాత్రం ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏఐసిసి మొత్తం కూడా ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇటు తెలంగాణకు సంబంధించి ఏఐసిసి కార్యవర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించబోతున్నారు. ఇక పిసిసి కార్యవర్గానికి సంబంధించి గతంలోనే చర్చించినప్పటికీ ఇప్పటికీ దానికి సంబంధించి మళ్ళా ఇక్కడ చర్చించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరొకసారి అక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చర్చ అయితే కొనసాగింది. కానీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని మార్చిన నేపథ్యంలో మరొకసారి అక్కడ తెలంగాణలో కూడా మరొకసారి మీనాక్షి నటరాజన్ సారథ్యంలో మరొకసారి ఈ చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మళ్ళీ మరోవైపు డిసిసి ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంబంధించి కానీ ఇతర పార్టీ కార్యక్రమాలపై కూడా ప్రధానంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. రత్న, శివ, ఇక వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు నిధుల కేటాయింపే లక్ష్యంగా కూడా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి నిధులు కేటాయింపులే లక్ష్యంగా ఇటు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఈ రోజు శనివారం కావడంతో అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులను కూడా కార్యాలయాన్ని కూడా సెలవు ఉంటుంది. ఆ కేంద్ర మంత్రులందరూ కూడా ఈరోజు ఇళ్ల దగ్గర ఉంటారు కాబట్టి కేంద్ర మంత్రులు ఇంటి దగ్గర కలిసి ఎక్కువసేపు వారితో చర్చించి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటికీ నిధులు అనేది బడ్జెట్ లో కేటాయించలేదు. అటు మొదటి బడ్జెట్ లో, ఇటు రెండో బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు అయితే తెలంగాణకు లేదు. కానీ కనీసం బడ్జెటేతర కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర మంత్రుల నుంచి, ఆ శాఖల నుంచి రాష్ట్రానికి విడుదల చేయడం ద్వారా, నిధులు విడుదల చేయడం ద్వారా ఆ శాఖలకు ఉన్న ఆర్థిక లోటును
తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శాఖలను సంబంధించి కానీ ఆ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రజలకు అందే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించడం ద్వారా వాటిని అటు సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో నిధులు కేటాయింపు సంబంధించి ఆ నిధులు విడుదల చేయాలి, వెనుకబడి జిల్లాలకు వచ్చే నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను కూడా విడుదల చేయాలంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే పార్టీ కార్యక్రమాలపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.